హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో నగరంలో వానలు పడుతున్నాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, బిహెచ్ఎల్, బీరంగూడ, పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రాత్రి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ పలు జిల్లాల్లో ఒక వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కూడా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. అయితే జిల్లాల వారీగా ప్రస్తుతం ఇప్పటికే పంట మొత్తం కూడా కేంద్రాలకు చేరిన నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా అంటే భారీ వర్షాలని చెప్పలేం, కానీ తేలికపాటిగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఒక తుఫాన్ లాగా కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం మొత్తం తడిసి ముద్దవుతోంది. మాయిశ్చర్ వస్తే కానీ అక్కడ కొనుగోలు చేపట్టరు, మాయిశ్చర్ వచ్చే పరిస్థితి లేదు. పైపెచ్చు ఇది చలికాలం కూడా కాబట్టి, శీతాకాలం కూడా కాబట్టి అట్ ది సేమ్ టైం ఆ అన్ని అంశాలు కూడా జోడించుకొని రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు చూసినా నిత్యం వర్షం కురవడంతో ఆఫీసులకు వెళ్ళేవారు, స్కూళ్ళకు వెళ్ళేవారు, ఒకవేళ సరదాగా ఈరోజు సండే కాబట్టి ఏదైనా విందులు వినోదాలకు వెళ్ళేవారు కూడా చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక కంటిన్యూస్ ఆ జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి. వీటి కారణంగా ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఒక్కసారిగా వర్షం వచ్చి భారీగా కురిసి వెళ్ళినా కూడా కొంత సమయం అయితే ఉండేది, కానీ ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆ జల్లులా కురుస్తున్న వర్షానికి చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ కూడా కొంత ఆ పచ్చిగానే ఆ నీళ్ళుగా ఉన్నాయి. కొంత రోడ్లపైన కూడా నీళ్లు నిలిచాయి. సో బయటికి వెళ్తామంటే ఒకవైపు చలి, మరోవైపు వర్షం, ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో జిల్లాలో అయితే పరిస్థితి మరోలా ఉంది. పంట కొనుగోలు కేంద్రాలకు చేరిపోయింది. పంటను కాపాడుకునేందుకు అనేక టర్ప్లైన్లు కప్పినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అది మాయిశ్చర్ మరింతగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మరికొన్ని రోజుల్లో పంట కొనుగోలు కూడా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు రైతాంగం మొత్తం కూడా. కానీ ఒక్కసారిగా ఇటు ఒకవైపు చలికాలం, మరోవైపు వర్షాల కారణంగా మాయిశ్చర్ మళ్ళీ చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఆ మాయిశ్చర్ రావడం అనే కాకుండా పైపెచ్చు ఆ వర్షం మొత్తం కూడా ఆ వడ్ల పైన లేకపోతే ఆ వరిధాన్యం పైన పడుతున్న నేపథ్యంలో అవన్నీ తడిసి ముద్దోడగా కూడా మొలక కూడా వచ్చే అవకాశం. కంటిన్యూస్గా వర్షం పడుతుందనంటే కంటిన్యూస్గా అవన్నీ కూడా ఆ రకంగా తడిస్తూనే ఉంటాయి కాబట్టి మాయిశ్చర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక ఏపీలో కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, రెయిన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకెన్ని రోజులుగా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది? రైట్. సో హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలో నుంచి ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఒక మోస్తారు జల్లులు పడుతున్నాయి. రోడ్లపైన ఇప్పటికే నీరు నిలిచిపోయింది. కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి ఈ జల్లులు, చిరు జల్లులు కూడా బయటికి రావాలంటే కొంత ఇబ్బందే. పైపెచ్చు కొంత శీతాకాలం కాబట్టి ఎట్ ది సేమ్ టైం చలి కూడా పెడుతోంది. పెద్ద ఎత్తున చలిగాళ్ళు కూడా వస్తున్నాయి. సో బయటికి వెళ్ళాలంటే అదొక సాహసమే అన్న చందంగా మారిపోయిన నేపథ్యంలో ఎటు వెళ్ళాలన్నా కూడా ఈ వర్షాన్ని చూసి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయి కారు మబ్బులు, అది రాత్రి సమయం అన్నట్టుగా అంతటి స్థాయిలో మబ్బులు కురుస్తున్నాయి. ఏమాత్రం కూడా సూర్యుడు కనిపించడం లేదు. ఆ కారు చీకట్లోనే ఉన్నామా రోజంతా అన్నట్టుగా ఆ పరిస్థితి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. సో ఈ వర్షాలు ఇవన్నీ కొంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. భూకంపాలు, వర్షాలు ఇవన్నీ కూడా వరుసగా ఈ ప్రకృతిలో ఏం జరుగుతుందో ఒక భయం అయితే ప్రజల్లో ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ రకంగా వర్షాలు ఏంటి అని ఒక అనుమానం కూడా కలుగుతోంది. మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? కారు మబ్బులు కమ్ముకున్నాయి. ప్రజలు ఎవరు బయటకు రావాలన్నా కూడా మనం పూర్తిగా చీకట్లోనే ఉన్నామా అన్న రకంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మారిపోయింది. అప్డేట్స్ ఏంటి? గతంలో ఎప్పుడు లేని విధంగా చలికాలంలో వర్షాలు అనేవి వరుసగా నమోదవుతూ వస్తున్నాయి. మొన్న తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం బలహీనపడడంతో మరోసారి ఏదైతే అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది. అది రానున్న 24 గంటలు మరింత బలపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దీని ప్రభావంతోనే నిన్న అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు నగరంలోను కావచ్చు, ఇటు జిల్లాలకు కావచ్చు, అన్ని చోట్ల కూడా మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఒకవైపు బిహెచ్ఎల్ కావచ్చు, అదేవిధంగా పంజగుట్ట, మాదాపూర్ ఈ ఏరియాల్లో మొత్తం కూడా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మొత్తం మీద చలికాలంలో మనం చలిని ఎక్కువ ఫీల్ అవుతుంటాం, కానీ ఈసారి ఒకవైపు తుఫాను ప్రభావంతో ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయికి, కనిష్టంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయికి వచ్చాయి. మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో ఈసారి ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. కనిష్టంగా పడిపోయిన ఉష్ణోగ్రతలన్నీ కూడా ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు అల్పపీడన ప్రభావంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బీరంగూడ, పటాన్ చెరువు ప్రాంతాల్లో అనేది రాత్రి నుంచి కూడా
వర్షం అనేది నమోదవుతుంది. రానున్న 24 గంటల్లో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అది మరింత బలపడే అవకాశం ఉంది. అది ఇంకా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇంకా వర్షాల తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ కూడా మన చలికాలంలో ఈ వర్షాల ప్రభావం అనేది ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు కూడా ఈ వర్ష ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 23 నుంచి 29 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఒకసారిగా మనం వారం రోజుల క్రితం ఏదైతే తుఫాను ఏర్పడక ముందు మనకు ఒక్కసారిగా కూడా సింగిల్ డిజిట్ పడిపోయాయి. ఎప్పుడైతే తుఫాన్ ప్రభావం ఏర్పడిందో ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రతలన్నీ కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అసలు మన చలికాలంలో ఉన్నట్టు కూడా లేకుండా ఒకవైపు వర్షం కావచ్చు, మొత్తం కూల్ వెదర్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చే 3 నుంచి 4 రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేసు అది వాయుగుండంగా మారితే ఇంకా వర్షాల ప్రభావం అనేది పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది? రైట్, వచ్చే 3 నుంచి 4 రోజుల వరకు ఈ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వచ్చే 4 రోజుల పాటు కూడా రాష్ట్రానికి వర్ష సూచన అనేది చేసింది. ముఖ్యంగా రైతులు అనేది ఐకేపీకి తరలిస్తున్నారు. వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ధాన్యం తడిసే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా ఐకేపీలో స్టోర్ చేయకుంటే ఇంట్లోనే 2-3 రోజుల వరకు స్టోర్ చేసిన అనంతరం ఐకేపీకి తీసుకెళ్ళాలి, సురక్షితంగా ఉంచాలి అని ఒకవైపు ఎక్కడికక్కడ సూచిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అలర్ట్ ఒకవైపు వర్ష సూచన చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మొత్తం మీద రైతులకు ఎక్కడికక్కడ సూచనలు జారీ చేస్తూ ఒకవైపు ఇప్పుడు అన్ని కూడా చేతికొచ్చే సమయం కావడంతో ముఖ్యంగా రైతులకు ఎక్కడికక్కడ హెచ్చరిస్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. మనోజ్. శిల్ప, సో మరొక 2-3 రోజుల పాటుగా ఈ రకంగానే చిరుజల్లులతో పాటుగా ఒక భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో అటు రైతులని, ఇతర ఆఫీసులకి, స్కూల్స్కి వెళ్ళే వారందరూ కూడా కొంత అలర్ట్ జారీ చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా రైతులకైతే పంటకు సంబంధించిన విషయాల్లో ఏం బాధపడకండి, డెఫినెట్గా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ అంత వేగంగా అయితే క్షేత్రస్థాయిలో ఆ కొనుగోలు ప్రక్రియ అయితే కనబడలేందుకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వర్షాలు ఇంకా ఏ రకంగా ఉండబోతున్నాయి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు ఈ వెదర్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సో ఈరోజు ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.